9th షెడ్యూల్ పెట్టాల్సిందే. ఓకే, సో 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఇప్పుడు మరి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సరే, రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో గొడవ చేసినా కేంద్ర ప్రభుత్వం చేయాలి. అయితే 9th షెడ్యూల్లో ఇప్పుడు తమిళనాడు తర్వాత ఇంకా వేరే ఏ రాష్ట్రం కూడా చేర్చలే కదా? ఏ రాష్ట్రం కూడా చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయలే. ఈవెన్ నితీష్ కుమార్ కూడా 9th షెడ్యూల్ లో పెట్టాలని ఆర్టికల్ 31C కింద యాక్ట్ చేయలే. ఆయన ఇండిపెండెంట్ గా ఒక లోకల్ యాక్ట్ ని తయారు చేసుకున్నారు, కులగరణ చేసి. ఆ లోకల్ యాక్ట్ కూడా చెల్లదని బీహార్ హైకోర్టు కొట్టివేస్తే దాని మీద బీహార్ గవర్నమెంట్ అప్పీల్ అక్కడ ఈవెన్ అది అప్పీల్ కూడా నెంబర్ అయింది, లీవ్ గ్రాంట్ చేసి అప్పీల్ కూడా నెంబర్ అయింది. అది పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో, స్టే ఇవ్వలేదు. కాబట్టి ఈవెన్ ఇప్పుడు నితీష్ కుమార్ కు సత్యత ఉంటే, ఆనెస్ట్ ఉంటే ఆయన సపోర్ట్ సో మీ వాయిస్ కట్ అవుతుంది. ఆయన నితీష్ కుమార్ గారు 9th షెడ్యూల్ లో పెడితే 9th షెడ్యూల్ లో యాక్ట్ పాస్ చేసి పంపిస్తే అది కేంద్ర ప్రభుత్వం చేసేది. ఇప్పుడు మనకెందుకు, మాకు పక్కకు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చట్టం చేసి 9th షెడ్యూల్ పెడితే మరి ఆంధ్ర ముఖ్యమంత్రి కేంద్రం మీద ఒత్తిడి తెస్తే మరి ఆంధ్రప్రదేశ్ లో 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఈ అగ్రకులాల వారికి అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఏ రాష్ట్రం కూడా, ఒక తమిళనాడు సామాజిక న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు సాధించుకున్నారు పొజిషన్. అపోజిషన్ ప్రజలందరూ ఏకమై సాధించుకున్నారు, కానీ ఏ రాష్ట్రం కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. మరి వీళ్ళు మాట చెప్పి మాట అనేది పప్పం కట్టుకున్నారు, కానీ సిన్సియర్ గా ప్రధానమంత్రి దగ్గర పోయి కానీ, లేకపోతే పార్లమెంట్ లో లేవనెత్తి గాని, లేకపోతే బీజేపీ అధిష్టాన వర్గాన్ని కలిసి గాని, అందరినీ జాగృత పరిచి గాని, ప్రజా ఉద్యమం గాని ఏది చేయకుండా ఎంతసేపు ఇక్కడ రోజుకొక ఇది వాడుకుంటే ఇప్పుడు ప్రజలకు మొత్తం నమ్మకం వెళ్ళేటట్టు చేసుకున్నారని నా యొక్క అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు 9th షెడ్యూల్ కూడా సుప్రీంకోర్టు మేము సమీక్షిస్తాము అని చెప్పింది. 9th షెడ్యూల్లో చేర్చిన అంశాల మీద న్యాయ సమీక్ష లేదు అన్నారు, కానీ సుప్రీంకోర్టు దాన్ని కూడా మేము సమీక్షిస్తామని చెప్పిన సందర్భం ఉంది కదా. ఇప్పుడు 9th షెడ్యూల్ లో ఇప్పుడు ఇందిరాగాంధీ మినరల్ మిల్ కేసులో అడ్డగోలుగా మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకుంటే అది బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకమైతే, అయితే మన బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకమైతే మేము సమీక్షించవచ్చు అని వాళ్ళు అందరూ. ఈవెన్ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా వేరే 9th షెడ్యూల్ లా కలిపినది ఇంతవరకు ఎవరు కొట్టేయలేదు. కాబట్టి 9th ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వస్తే నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ జనహిత అభియాన్, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్, ఆ జనహిత అభియాన్ ఏమో మధ్యాహ్నం గోడ మీద పిల్లలాగా అది సబటైజ్ చేయడానికి సైంధవలాగా వాళ్ళు వేసినారు, కానీ అస్సలు కొట్లాడింది ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్. నా రిట్ పిటిషన్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్, ఆయన డైరెక్టర్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ బెంగళూరు, తర్వాత భోపాల్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ గా ఉండి ఆయన వాళ్ళు ఏమన్నారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 15(6), 16(6) కింద ఇచ్చినాయి, అది సామాజిక న్యాయము కాబట్టి సోషల్ జస్టిస్ కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్స్ కు వ్యతిరేకం కాదు, కాబట్టి మేము అప్హోల్డ్ చేస్తున్నామని మా 2 జడ్జిలు ఏమో కొట్టేసినారు, 3 జడ్జిలు దాన్ని సమర్థించినారు. కాబట్టి ఇది అంతకంటే ఇది సోషల్ జస్టిస్, ఇది బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకం కాదని ఈడబ్ల్యూఎస్ తేలిపోయింది. కాబట్టి మీరు కలపకుంటేనే కొట్టేస్తారని ఎవరో అనామకులు జనం ఏదో తప్పించుకోవడానికి ఇలా ఉన్నారని తురుకుంటున్నారని 9th షెడ్యూల్ కలిపినారు. ఇదంతా మరీ చాలా అంటే డిజానెస్ట్ ఇంటెన్షన్ తోనే, అంటే ఇష్టం లేని వాదనలే తప్ప అందులో ఏం పసలేని వాదన. 9th షెడ్యూల్ లో కలిపితే నేను ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను 9th షెడ్యూల్ లో కలిపితే ఇది ఏ మాత్రం సమీక్షించే అధికారం సుప్రీంకోర్టు ఉంటుంది, కానీ అక్కడ కూడా మనం మనకు దీనికి వ్యతిరేకమైన. ఇప్పుడు 9th షెడ్యూల్ ఇంతవరకు సుప్రీంకోర్టు ఏమైనా సమీక్షించిందా? సమీక్షించే సందర్భం 9th షెడ్యూల్ లో కలిసినటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు సుప్రీంకోర్టు కొట్టేయలేదు. ఇప్పుడు తమిళనాడు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందా? లేదు.
ఆ 9 షెడ్యూల్ పెండింగ్ ఉంది కానీ స్టే ఇవ్వలేదు, దాని మీద ఇంటర్ఫియర్ కాలేదు. ఎంతమంది జడ్జెస్ బెంచ్ అది తమిళనాడు కేసు? తమిళనాడు కేసే లేదండి. తమిళనాడు వాళ్ళే 9th షెడ్యూల్ కలుపుకున్నారు. అది అవును. కలుపుకుంటే ఎవడో వాడు సుప్రీంకోర్టులో వేస్తే అది పెండింగ్ ఉంది, దాన్ని ఏమి ఇంటర్ఫియర్ కాలేదు, దాన్ని ఏమి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు, స్టే ఇవ్వలేదు, ఫైనల్ జడ్జిమెంట్ చేయలేదు, జడ్జిమెంట్ రొట్టి పెండింగ్ ఉంది అట్లా పడి. కానీ ఎందుకు మరి 31 సంవత్సరాలుగా ఆ కేసును ఎందుకు విచారించలేదంటారు? అది సుప్రీంకోర్టు అడగండి, లేకపోతే న్యాయవాదులు జనరల్ గా ఇప్పుడు మన ముస్లిం రిజర్వేషన్ కేసు కూడా ఇంట్రీమ్ ఆర్డరే కదా. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న 4% ఇప్పుడు దాదాపు 17 ఏళ్ళు కదా. అంటే ఎందుకు మరి భారత్ గారు తమిళనాడు మీరు మర్చిపోకండి, తమిళనాడు సోషల్ జస్టిస్ ల్యాండ్, పెరియార్ రామస్వామి ల్యాండ్. ఎవడన్నా అక్కడ డిస్టర్బ్ చేస్తే మొత్తం తమిళనాడు బగ్గున మండిపోతుంది. ఆ రాష్ట్రం అంతా కేంద్ర ప్రభుత్వాలన్నీ స్తంభించుతాయి. ఆ భయానికి ఎవడు ముట్టుకోడు. దానికి ఇక్కడెక్కడ ఉందండి అటువంటి భావజాలం? అక్కడ ఈడబ్ల్యూఎస్ చేస్తే గమనం ఉంటారు. నీట్లా రిజర్వేషన్స్ లేకపోతే ఎంబీబీఎస్ మెడికల్ మేము ఇచ్చి సాధించుకున్నాం అందులో ఇవ్వరుది. బీసీలని ఎట్లా టోటల్ గా అంటే ఎంత ఎక్స్ప్లాయిట్ చేసినా, ఇండస్ట్రీ చేసినా బీసీలకు ఇంకా చైతన్యం లేదు. కానీ ఏదో కాంగ్రెస్ పుణ్యమాని 42% కామారెడ్డి డిక్లరేషన్ అని ఇంతో అంత చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం ఇప్పుడు ఆగది. ఈ చైతన్యాన్ని సబటైజ్ చేద్దామని, మోసం దగా చేద్దామని కొన్ని సంస్థలు సామాజిక మరి కాంగ్రెస్ తోని కుమ్మక్కైపోయి, లేకపోతే మరి బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకుడు మరి ఇది వీళ్లకు సింపథైజర్ అన్నటువంటి నాయకులు కలిసి చేసినంత మాత్రాన కాంగ్రెస్ సపోర్ట్ చేసిన దీంతోనే ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అందరు ఒకటే ఢిల్లీలో కూర్చొని, ప్రధానమంత్రి దగ్గర కూర్చొని, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో పెద్ద బంద్ చేసి మొత్తం స్తంభింపజేసి ఇది ఇంకా ఇప్పుడు 18వ తారీఖు బంద్ చేస్తున్నారు. బీసీ జేఏసీ